నేను చెప్తున్నాను కదా, ఈ పెళ్ళంటే నాకు ఇష్టం లేదు, ఆ దేవుడికి కూడా ఇష్టం లేదు. నన్ను వదిలేస్తే నా బతుకేదో బతుక్కుంటా. బంగారి, నువ్వు వెళ్ళి వెయ్యి. అక్క, ఇదిగో అక్క. వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి కంఠ కుడుంబిని భూరి కుడుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే. అయ్యో, ఏంటింత ఆశ్చర్యంగా ఉందే? ఇంతసేపు ఎంత బరువు ఉన్నా గాని లేవనిది ఈ అమ్మాయి బియ్యం పెట్టగాని అలా ఎలా లెగిసింది? సురవర వర్షిణి దుర్ధర దర్శిని దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకర దోషిణి గిల్విషమోషిణి. దేవుడి పరిపూర్ణ అనుగ్రహం ఈ ఇద్దరి మీద ఉంది. ఇంక మీదట ఎలాంటి ఇబ్బంది ఉండదు. బ్రహ్మాండంగా తాళిదారం మార్చుకోవచ్చు. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే ఐ జగదంబ మదంబ గదంబ వన ప్రియవాసిని హాస. ఇప్పుడు చెప్తా మావా, నన్ను వదిలేసి లండన్ ఎగిరిపోతావా? దించేశారా నిన్ను? ఈ జన్మకి బంగారినే నీ వైఫ్ రా. కిందకి దిగరా. నీకు ఎటకారం బాగా ఎక్కువైందిరా. రా మెల్లిగా. అమ్మా! నీకుందరా తర్వాత. దెబ్బేసాడు రా. బావా, బంగారు తల్లి. స్వచ్ఛమైన ప్రేమ రక్త సంబంధానికి ఏ రకంగానూ తక్కువ కాదు. బావా, బావా, అక్క కావాలి. అక్క, బాబు, వెళ్ళి డ్రెస్ మార్చుకుని రండి. రవి, పోయి డ్రెస్ మార్చుకుని రారా. నువ్వు ఊరుకోమ్మా. పోరా. స్వామి, అది నాకు ఇవ్వండి. రారా మామ. రారా. చెప్తున్నాను కదా, అరే, మా దగ్గర సిగ్గెందుకు? రారా. బాబా, రా, ఊరికే నేను మొండి చెప్పేది చేయకురా. అరే రారా. అరే రారా. రా బాబా. వదులు, వదులు. హ, ఈ పెళ్ళే తప్పు అని చెప్తున్నాను. ఇప్పుడు ఈ ఫంక్షన్ చేయాలంటావా? నేను ఇంకోసారి తన మెడలో తాళి కట్టలేనురా. బావా, ఇంత దూరం వచ్చింది, ఇప్పుడు నువ్వు మొండికేస్తే రా బావా. ఝాన్సీ అమ్మకు కోపం వచ్చేస్తుంది. రా బావా, డ్రెస్ మార్చుకుందు పద. శేషు, అదే కుదరదని చెప్తున్నాను కదా. రేయ్. అదంతా జరిగే పని కాదు. రవి, ఇప్పుడేంటి మొండికేస్తున్నావు కదా, అదేదో బట్టలు వేసుకొని కంటిన్యూ చేసుకో. ఏంట్రా వీడు అదంటాడు ఇదంటాడు. రేయ్, వీడు నన్నే చూస్తున్నాడు రా. నువ్వైనా చెప్పరా. ఎవరు చెప్పినా వినవురా. బట్టలు మార్చుకుందురా. పద, నడు బావా. ఏదో ఒకటి చెప్పమని ఉంటావు. పద. మీనా, అల్లుడికి ఇష్టం లేదని చెప్తున్నాడు కదా. ఫారెన్కి వెళ్లాల్సిన వాడు తిరిగి ఇక్కడికి రావటం అనేది పెద్ద విషయం. ఈ ఫంక్షన్ని మనం ఇంకొన్ని రోజులు పోస్ట్పోన్ చేయకూడదా ఏంటి? ఇంత దూరం వచ్చేసింది, ఇది ఇంకా కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేయాలంటే ఎలా కుదురుతుందన్నయ్యా? అవును, నువ్వు అన్నిటికీ తల ఊపుతూనే ఉండు. నీ కొడుకు సంతోషం గురించి గాని వాడి ఇష్టాల గురించి గాని నువ్వు కొంచెమైనా ఆలోచించావా? ఏమమ్మవో ఏంటో నువ్వు. మణి, అమ్మా, లాయర్ని రమ్మని చెప్పు. ఏమని చెప్పమంటారమ్మా? ఏం అనుకుంటున్నారు? ఆ?
ఇక్కడ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏది పడితే అది అనడానికి వీల్లేదు. ఈరోజు రవి గాని బంగారి మెడలో తాళి మార్చి వెయ్యలేదో అప్పుడే నా ఆస్తి మొత్తానికి బంగారియే వారసురాలవుతుంది. ఈరోజు రవి గాని బంగారి మెడలో తాళి మార్చి వెయ్యలేదో అప్పుడే నా ఆస్తి మొత్తానికి బంగారియే వారసురాలవుతుంది. ఒక్క రూపాయి కూడా ఎవ్వరికి దక్కదు. ఆ తర్వాత అందరూ బంగారి చెప్పినట్టే బ్రతకాల్సుంటుంది. అయ్యయ్యో, మనం బండి ఒకవైపుకి తిప్పుతుంటే ఇది ఇంకో పక్కకు పోతుందే. లేదమ్మా, రవిబాబు మీరు చెప్పినట్టే చేస్తాడు. చేసి తీరాలి. లేదంటే నా నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదు. అర్థమైందా? నన్ను ఆశీర్వదించండి అమ్మా. చల్లగా ఉండు బంగారి. లేమ్మా. వద్దు వద్దు రా, చెప్తున్నా రా, ఇలా వచ్చి నిలబడుకుంటాను రా. నిలబడు బావా. ఆ. ఝాన్సీ అమ్మ, వీడికి పంచె కట్టుకొని తీసుకొని రమ్మని చెప్పారు కదా, ఇక్కడితో మేము వీడిని మీకు సమర్పిస్తున్నాము. వీడిని డీల్ చేయడం మా వల్ల కాదమ్మా. ఏంట్రా? అవును. రవి కూర్చో. కుదరదు జాను. అరే ఏంటలుడు, నువ్వు తాళి కట్టేశావు. నువ్వు కట్టిన తాళే నువ్వు తీసుకట్టడంలో ఏంటయ్యా నీ ప్రాబ్లం? చెప్పేది కొంచెం అర్థం చేసుకోవాలడు. వచ్చి కూర్చోవాలడు. ఏంటి మావయ్య, ఇంతవరకు నాకు సపోర్ట్గా మాట్లాడుతూ ఉన్నారు, ఇప్పుడు ఇలా ఎలా మారిపోయారు? రవి, ఇది బాధ్యతరా. ఇక్కడ చూడు, సుమంగళులు ఎంతమంది వచ్చారో చూడు. ఈ ఫంక్షన్ కానీ కరెక్ట్గా జరగలేదంటే వచ్చిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? మన కుటుంబ గౌరవం ఏమవుతుంది? నీ గౌరవం కోసం నేను తలాడించలేనమ్మా. అల్లుడు అల్లుడు, ముహూర్తం టైము అయిపోయేలా ఉంది. మొత్తం నాశనం అయిపోతుందయ్యా. మొండితనం ఉండాల్సిందే, కానీ కొన్నిసార్లు పట్టు విడుపులు ఉండాలల్లుడు. ఏంటి మావయ్య, ఆస్తి బంగారి పేరు మీద రాసేస్తారని భయపడుతున్నారా? నాకు ఆస్తే అక్కర్లేదు.